రవి 33 years old. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇతను ప్రతిరోజు 3 లీటర్ కోక్ ని తాగేవాడు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? 7 years గా తాగుతున్నాడు. 3 లీటర్ అసలు ఎలా తాగేవాడు? మనం వాటర్ ఎలా తాగాం, మనం కోక్ తాగేవాడు. బ్రేక్ఫాస్ట్ లో కావచ్చు, లంచ్ లో కావచ్చు, నైట్ కావచ్చు, కోక్, నో వాటర్. సో ఇలా తాగడం వల్ల రోజుకి 300 grams షుగర్ బాడీలోకి వెళ్తుంది. 1 year క్యాల్కులేట్ చేస్తే 110 kg షుగర్ ఒకరోజు పార్టీలో ఫెంట్ అయిపోయాడు. అండ్ హాస్పిటల్లో తెలిసింది ఏంటంటే type 2 డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్, హై బీపీ. సో అందుకే చెప్తారు ఏదైనా లిమిట్ గా తాగాలి అని. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ వీసా మీద డిసిషన్ తీసుకున్నాడు. ఈ వీడియోలో ఫుల్ క్లారిఫై ఇవ్వబోతున్నా, సో డోంట్ స్కిప్ ద వీడియో. ప్లస్ ఇంకా స్టార్ట్ చేద్దామా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎంబసీకి చెప్పింది వీసా ఇంటర్వ్యూస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి వీసా ఇంటర్వ్యూ చేయొద్దండి. ఏమేం వీసా బ్యాన్ చేశారు ఇప్పుడు చెప్తాను వినండి. ఎఫ్ వీసా ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, ఎం వీసా ఫర్ వెకేషనల్ స్టూడెంట్స్, జే వీసా ఫర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అన్ని ప్లస్ చేయమని చెప్పాడు. ఇది చాలా మందికి ప్రాబ్లం అవ్వచ్చు. 1000 ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటారు యుఎస్ లో ఉండే యూనివర్సిటీస్ కి. బట్ ఈ వీసా ఇష్యూ వల్ల మిషన్స్ డిలే, ప్లాన్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. యూనివర్సిటీస్ లైక్ ఎంఐటి, హార్వర్డ్ యూనివర్సిటీ కాలేజెస్ ఏమంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ అవ్వచ్చు. 2025 లో మళ్ళీ ఎలక్షన్స్. ట్రంప్ స్ట్రాంగ్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకున్నాడు. స్టూడెంట్ మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. ఆల్రెడీ ఫీ కట్టేసే ఉంటారు. పేమెంట్స్ కూడా రెడీగా ఉంటాయని ఇప్పుడు వచ్చి వీసా ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అంటే బాధగానే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి మీకు నచ్చితే.